వెల్కమ్ టు జ్ఞాన ప్రసూనాంబ ఆస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం స్థిర రాశులు గురు భగవానుడు అనే అంశం. ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం స్థిర రాశులు మరియు వాటిలో గురు భగవానుడు ఇచ్చే ఫలితాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ముందుగా స్థిర రాశులు అంటే ఏమిటో తెలుసుకుందాము. వృషభం, సింహం, వృశ్చికం మరియు కుంభం, ఈ 4 రాశులను స్థిర రాశులు అంటారు. దీనిని పరోక్ష బృహస్పతి వలయం అని కూడా అంటారు. ఈ రాశుల్లో గురువు అమరి ఉంటే అదృష్టం, సామాజిక హోదా మరియు భవిష్యత్తులో ఆర్థిక అభివృద్ధి ఖచ్చితంగా లభిస్తుంది. ఇక ఈ రాశుల్లో ఏదో ఒక రాశిలో గురు భగవానుడు అమరి ఉంటే ఎలాంటి యోగాలను ఇస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాము. మీ జనన జాతకంలో మీ లగ్న ఆధారంగా ఏ స్థానానికి గురువు అధిపతి అనేది వేరు. మీ జనన జాతకంలో గురు భగవానుడు ఈ 4 రాశుల్లో ఉంటే ఎలా ఉంటుంది అనేది చూద్దాము. ముందుగా వృషభ రాశిలో గురువు. ఇది కాలపురుష చక్రానికి సహజ ధన కుటుంబ వాక్స్థానం మరియు శుక్రుని స్థానం. ఇది చాలా అద్భుత వ్యవస్థ అని చెప్పవచ్చు. మంచి కుటుంబం అమరడం, కుటుంబ సహకారం ఏర్పడుతుంది, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, మంచి పదవులకు వెళ్ళడం, ఆర్థిక క్రమశిక్షణ పెరగడం, స్థిరమైన ఆలోచనలు, స్థిరాస్తులు కలిసి రావడం, కుటుంబ సభ్యులు కూడా మీ ఆర్థిక ఎదుగుదలకు మద్దతునివ్వడం, మధురమైన మాట తీరు, నిజాయితీ మార్గం, ముందు చూపు, దీర్ఘకాలిక పెట్టుబడుల ద్వారా విజయం, గొప్ప వ్యక్తిత్వం, అంతేకాక గురువు యొక్క కారకత్వాలు ఎలాంటి కొరత లేకుండా వీళ్లకు లభిస్తాయి. స్థిర రాశులలో ఏ రాశిలో గురు భగవానుడు ఉన్నా గురువు యొక్క కారకత్వం ఖచ్చితంగా దొరుకుతుంది. గురువు కారకత్వాల్లో ధనం అనేది ఒక ముఖ్యమైన కారకత్వం, గొప్ప మానవత్వం అనేది ఇంకొక కారకత్వం, దీర్ఘ ఆయుష్ అనేది ఒక కారకత్వం, పుత్ర సంతానం అనేది ఇంకొక కారకత్వం. సంతానం గురించి అడిగినప్పుడు ఈ 4 రాశుల్లో గురువు ఉంటే మీకు ఖచ్చితంగా సంతానం కలుగుతుందని చెప్పవచ్చు. తర్వాత ఇంకొక స్థిర రాశి అయిన సింహరాశిలో గురు భగవానుడు అమరి ఉంటే మరింత ప్రత్యేకమని చెప్పవచ్చు. కారణం ఏమిటి అంటే ప్రభుత్వం, ప్రభుత్వ అధికారం, ప్రభుత్వ పదవులు, వాటి ద్వారా ఆదాయం, ప్రభుత్వం ద్వారా విజయావకాశాలు ఉంటాయి. రాజకీయ ప్రయోజనం పొందడానికి సరైన మార్గం, పిల్లలు పుట్టిన తరువాత పురోగతి, ప్రేమలో విజయం, ఆర్థిక వృద్ధి, కులదైవ అనుగ్రహం, దీర్ఘాయువు మొదలైన వాటితో జీవితంలో పురోగతికి అవకాశాలను అందించే ప్రదేశంగా ఉంటుంది. ముఖ్యంగా పరోక్ష శివరాజయోగం యాక్టివేట్ అవుతుంది. ఇక వృశ్చికమనే కుజుడి స్థానంలో గురు భగవానుడు అమరి ఉంటే ఈ రాశికి అధిపతి కుజుడు, కుజుడికి గురువు మిత్రగ్రహం. వృశ్చికం అనేది రహస్యాలకు నిలయం, గురువు జ్ఞానానికి కారకుడు. వీరిద్దరి కలయిక వల్ల వ్యక్తికి పరిశోధనా శక్తి అద్భుతంగా ఉంటుంది. విదేశాలలో నివసించడానికి అవకాశం, విదేశీ పౌరసత్వం లభించడం, వీలునామా ద్వారా లేదా ఇన్సూరెన్స్ ద్వారా ఊహించని ధనం వచ్చే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో విజయం, వైద్య రంగంలో విజయం, డిటెక్టివ్ రంగం, పోలీస్, మిలిటరీ వంటి సంస్థలలో శక్తివంతమైన పదవులను చేపట్టడం ఈ రాశిలో
గురువు అమరి ఉన్నప్పుడు ఆకస్మిక అదృష్టాన్ని ఎదురు చూడవచ్చు. షేర్ మార్కెట్ ఆదాయాన్ని ఎదురు చూడవచ్చు. నిరంతరం విదేశాలలో నివసించే అవకాశాలు ఏర్పడవచ్చు. శాశ్వత పౌరసత్వం లభించవచ్చు. వీలునామా ద్వారా ఆస్తులు లభించవచ్చు. అంతేకాకుండా దీర్ఘ ఆయుష్ వృశ్చికంలో గురువున్న వారికి దొరుకుతుంది. ఇది ఒక అద్భుత విషయం. తర్వాత శని భగవానుడి స్థానమైన కుంభరాశి. ఇది కాలపురుష చక్రానికి బాధక స్థానమే అయినా లాభస్థానం మరియు స్థిర రాశి కూడా కావున స్థిరమైన లాభం ఏదో ఒక విషయంలో వచ్చే తీరుతుంది. కాంప్లెక్సులు కట్టి బాడుగలకు ఇవ్వడం, ఇళ్ళు కట్టి బాడుగలకు ఇవ్వడం, కళ్యాణ మంటపాలు కట్టి అద్దెకు ఇవ్వడం, ఫైనాన్స్ వ్యాపారం, ఆభరణాలు తాకట్టు పెట్టుకొని డబ్బు అప్పు ఇచ్చే వ్యాపారం, సహజంగానే డబ్బు పెట్టి డబ్బు సంపాదించే వ్యవస్థ కుంభంలో ఉండే గురువు ఏర్పరచుతారు. ఇందులో గురుదశ జరుగుతూ లగ్నం బలంగా ఉంటే మిమ్మల్ని ఒక గొప్ప అంతస్తుకు తీసుకుని వెళతాడు. జాతకుడికి తన అదృష్టాన్ని ఏ విధంగానైనా మెరుగుపరుచుకోవడానికి అవకాశాన్ని ఇస్తాడు. అదే సమయంలో సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా చేస్తాడు. ముఖ్యంగా లగ్నానికి ఈ 4 రాసులు శుభస్థానాలుగా ఉండి ఈ స్థానాల్లో గురువున్నవారు అదృష్టవంతులని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.